అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మహిళలపై అత్యాచారం చేయడము, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడము, వెంటనే శిక్షించాలి నిందితుడిని. ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే, ఆశా వర్కర్ పై అత్యాచారం పాల్పడ్డ నిందితుడిని వెంటనే ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలోనూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ నిజామాబాద్లో మంచి స్ఫూర్తిదాయకంగా ర్యాలీ అలాగే సభ కూడా జరిగాయి. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం శ్రామిక మహిళల సమస్యల మీద అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళల సమస్యల మీద పోరాటం చేసి దాంట్లో నుంచి ఉద్భవించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంటే ఇది ఒక సెలబ్రేషన్, ఒక వేడుక మాత్రమే కాదు, ఇది ఒక పోరాట స్ఫూర్తి, వారసత్వం. ఆ వారసత్వాన్ని మొత్తం కార్మిక వర్గం కూడా ముందుకు తీసుకెళ్లాలని మహిళలు ఈరోజు కూడా ఏదైతే 3 ముఖ్యమైన విషయాల గురించి ఐక్యరాజ్య సమితి 1975లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరపాలని ఒక తీర్మానం చేసిందో ఆ 3 ఏది వేతన సమానత్వం, లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా అలాగే భూమి మీద హక్కు, ఈ 3 కూడా ఈనాటికి కూడా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇంకా సాధించలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో దానిని సాధించడానికి ఏదైతే ఈ స్ఫూర్తితో మన పూర్వీకులు పోరాటం చేశారో ఆ డిమాండ్ల సాధన అమలయ్యే వరకు కూడా మొత్తము భారతదేశంలో ఉండే కార్మిక వర్గము ఇది ఇంకొకటి కూడా చెప్పాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం మహిళలకు సంబంధించింది కాదు, పురుషులు స్త్రీలు కలిసి పోరాటం చేస్తేనే ఏ సమాజంలో అయినా సమాజం అనేది ఏర్పడుతుంది. సిఐటియు దాన్ని నమ్ముతుంది. కాబట్టి మహిళల సమస్యలు మహిళలే పరిష్కరించుకోవాలనేది ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా దీంట్లో ఐక్యంగా రాబోయే రోజుల్లో పోరాటాల్లో పాల్గొని శ్రామిక మహిళల హక్కుల కోసం ప్రయత్నిస్తారని అలాగే పనిచేయాలని సిఐటియు అందుకు దోహదపడుతుందని